Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన మార్క్ ట్రేడ్ వార్కు తెరలేపారు. భారత వ్యాపారులకు, ముఖ్యంగా అమెరికాకు వస్తువులను ఎగుమతి చేసే కంపెనీలకు ట్రంప్ ప్రభుత్వం ఒక గట్టి షాక్ ఇచ్చింది. భారత్, చైనాతో పాటు మరికొన్ని దేశాల నుండి వచ్చే వస్తువులపై ఏకంగా 12.5% దిగుమతి సుంకాలను అంటే ఇంపోర్ట్ డ్యూటీస్ విధించాలని ట్రంప్ సర్కార్ ప్రతిపాదించింది. అసలు అమెరికా ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుంది? దీని వెనక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చాలా సింపుల్గా తెలుసుకుందాం. అమెరికా ప్రభుత్వం తాజాగా సప్లై చైన్స్లో ఫోర్స్ లేబర్ అంటే వెట్టి చాకరీ లేదా బలవంతపు శ్రమపై ఒక పెద్ద విచారాన్ని జరిపింది. కొన్ని దేశాల్లో కార్మికులను సరైన పద్ధతిలో చూసుకోవడం లేదని, తక్కువ జీతాలు ఇస్తూ గొడ్డు చాకరీ చేయిస్తున్నారని అమెరికా వాదిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తయారయ్యే వస్తువులు తక్కువ ధరకే మార్కెట్లోకి వస్తాయని, దీనివల్ల అమెరికాలో ఉన్న లోకల్ కంపెనీలు, కార్మికులు నష్టపోతున్నారని ట్రంప్ సర్కార్ అంటోంది. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ జామిసన్ గ్రీర్ మాట్లాడుతూ, మా వ్యాపార భాగస్వామ్య దేశాలు ఈ ఫోర్స్డ్ లేబర్ సమస్యను పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదు. దీనివల్ల అమెరికా కార్మికులు నష్టపోతున్నారు. ఈ వివక్షను మేము ఇక ఎంత మాత్రం సహించం అని గట్టిగానే చెప్పారు. అందుకే అమెరికా ఇండస్ట్రీలను కాపాడుకోవడానికి, అక్కడ ఉద్యోగాలను రక్షించుకోవడానికి ఈ కొత్త పన్నుల బాధలు మొదలుపెట్టారు. ఎవరెవరిపై ఎంత శాతం పన్ను? ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త ప్రపోజల్ ప్రకారం దేశాలను 2 కేటగిరీలుగా విభజించారు. 12.5%లో భారత్, చైనా, జపాన్, సౌత్ కొరియా, బ్రెజిల్, స్విట్జర్లాండ్ దేశాల నుండి వచ్చే వస్తువులపై ఈ గరిష్ట పన్ను పడనుంది. 10% పన్నులో కెనడా, మెక్సికో, యూరోపియన్ యూనియన్, బ్రిటన్, తైవాన్ వంటి దేశాల వస్తువులపై 10% పన్ను విధించున్నారు. ఈసారి లీగల్ రూట్లో గతంలో కూడా ట్రంప్ తన ఎమర్జెన్సీ పవర్స్ ఉపయోగించి ఇలాంటి పన్నులు వేశారు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని కొట్టేసింది. దాంతో ఈసారి ట్రంప్ సర్కార్ రూట్ మార్చింది. కోర్టులో ఎలాంటి ఇబ్బంది రాకూడదని సెక్షన్ 301 301 అనే సాంప్రదాయ చట్టబద్ధమైన మార్గాన్ని ఎంచుకుంది. ఇది కొంచెం లేట్ అయినా కోర్టుల్లో గట్టిగా నిలబడుతుందని వైట్ హౌస్ నమ్ముతోంది. ప్రస్తుతానికి ఈ పన్నులపై జూలై 6లోగా రాతపూర్వక అభిప్రాయాలు చెప్పాలని అమెరికా ట్రేడ్ ఆఫీస్ కోరింది. జూలై 7 నుంచి దీనిపై పబ్లిక్ హీరింగ్స్ కూడా జరుగుతాయి. అటు జూలైలో పాత పన్నుల గడువు ముగుస్తుండడంతో గ్యాప్ లేకుండా ఈ కొత్త పన్నులను అమలు చేయాలని ట్రంప్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. మరి దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో, మన ఎగుమతులపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి.